బ్రెస్ట్ క్యాన్సర్ ఏ వయసు వారికన్నా రావచ్చు. 20-25 లోపు ఉన్న స్త్రీలలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చాలా తరచుగా ఈ మధ్యన చూస్తున్నాము. బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కోవాలి అంటే 2 రకాల టెస్ట్స్ ఉన్నాయి. ఒకటి అల్ట్రాసౌండ్, అంటే పొట్టపైన ప్రెగ్నెన్సీ అప్పుడు చేసేలాంటి స్కాన్ రొమ్ముకి కూడా చేయొచ్చు. దాన్ని అల్ట్రాసౌండ్ స్కాన్ బ్రెస్ట్ అంటాము, లేదా సోనో మ్యామోగ్రామ్ అంటాము. సో దీంట్లో ఈ పరీక్షలో రొమ్ములో ఏమన్నా గడ్డలు, క్యాన్సర్ గడ్డలు ఉంటే పట్టుకోవచ్చు. బట్ అల్ట్రాసౌండ్ స్కాన్తో ఒక్కొక్కసారి రొమ్ము క్యాన్సర్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రొమ్ము క్యాన్సర్ కనుక్కోవడానికి ప్రధానంగా చేసే టెస్ట్ని మ్యామోగ్రామ్ అంటాము. ఈ మ్యామోగ్రామ్ అనే టెస్ట్లో రొమ్ముని స్కాన్ చేశాక రొమ్ముకి ఎక్స్రే కూడా తీస్తాము. ప్రాబ్లం ఏంటంటే ఈ ఎక్స్రేస్లో రేడియేషన్ ఉంటుంది. రేడియేషన్ హానికరము. అందుకని ఎక్స్రేస్ ఎవరికైనా రొమ్ములో ఎక్స్రే పెట్టాలి అంటే మాకు కొంచెం సంకోచంగా ఉంటుంది. అందుకే మ్యామోగ్రామ్స్ 40 లోపు వాళ్ళని చేపించుకోవద్దు అంటాము. ఎందుకంటే మ్యామోగ్రామ్ అప్పుడు చేసే ఎక్స్రే మూలంగా రొమ్ము, లంగ్స్ అండ్ హార్ట్కి కొంచెం డ్యామేజ్ జరగవచ్చు. సో రొమ్ము క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు, చిన్న వయసులో రావచ్చు. కానీ మ్యామోగ్రామ్ 40 లోపు చేయించుకోవద్దు అంటే మా పరిస్థితి ఏంటి అని చాలామందికి డౌట్ వస్తుంది. అందుకే ప్రతి స్త్రీ ప్రతి నెల తనకి తను సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మీకు రొమ్ము క్యాన్సర్ రావద్దు, వచ్చినా అది నేను ముందే కనుక్కోవాలి అంటే మీరు చేయించుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్, చేయించుకోవాల్సిన కాదు, చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈజ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. యూట్యూబ్లో ఇది కొట్టి చూడండి, మీకు బోల్డ్ అన్ని వీడియోస్ వస్తాయి ఎలా మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలని. ఈ మిమ్మల్ని మీరు చేసుకునే ఈ 2 నిమిషాల పరీక్ష ప్రతి నెల పీరియడ్ అయిపోయాక మిమ్మల్ని మీరు చేసుకోండి. ఇది చేసుకుంటే మీకు రొమ్ములో ఫస్ట్లోనే ఏదన్నా తేడా జరుగుతుంటే తెలిసిపోతుంది. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ప్రతి లేడీకి కంపల్సరీ. 40 దాటాక మ్యామోగ్రామ్ అనే టెస్ట్ కూడా 2 ఇయర్స్కి ఒకసారి చేయించుకోండి. ఇంకొక విషయం, ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని డాక్టర్ డౌట్ పడినప్పుడు మిమ్మల్ని బయాప్సీ చేయించుకోమంటారు. అది ఎక్కడ బాడీలో ఎక్కడ క్యాన్సర్ అయినా సరే బయాప్సీ చేస్తే ఆ గడ్డలోకి సూది పంపిస్తే అందులోంచి ముక్క తీసుకుంటే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది, అది ఇంకా దారుణంగా తయారవుతుంది అన్న మిత్ ఉంది. ఎంతోమంది బయాప్సీ చేయించుకోమని అడిగినప్పుడు చేయించుకోకుండా ఆ పార్టే, ఆ గడ్డే తీపిచ్చేసుకుంటారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఒక క్యాన్సర్కి మీరు ఆపరేషన్ చేయించుకోవాలి అంటే, అది క్యాన్సరో కాదో కనుక్కోవాలి అంటే బయాప్సీ కంపల్సరీ. బయాప్సీ చేయించుకోకుండా అది ఎలాంటి క్యాన్సరో, అది అసలు క్యాన్సరో కాదో కనుక్కోకుండా మీరు ఆ గడ్డ తీపించుకోవడం కానీ జరిగితే, అందులో కానీ క్యాన్సర్ ఉంటే ఆ క్యాన్సర్కి మీరు చేయించుకున్న ఆ ఆపరేషన్ సరిపోదు, మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అండ్ మీ మొత్తం ట్రీట్మెంట్ అప్సైడ్ డౌన్ అయిపోతుంది. సో బయాప్సీ చేసుకుంటే క్యాన్సర్ని కెలికినట్టు అవుతుంది, అది ఇంకా పెరిగిపోతుంది, అది స్ప్రెడ్ అవుతుంది అన్న అపోహ కరెక్ట్ కాదు. అది ఒక అపోహ మాత్రమే. పొట్ట లోపల ఉండే క్యాన్సర్ గడ్డల నుంచి బయాప్సీ తీయడానికి మేము కూడా చాలా సంకోచిస్తాము, అది ఫస్ట్ స్టేజ్లో ఉంటే. బ్రెస్ట్ క్యాన్సర్కి మటుకు క్యాన్సర్ బయాప్సీ తీస్తే ఆ మెటీరియల్ బయటికి వస్తుంది, లోపలికి వెళ్ళదు, కాబట్టి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఏమో అని డాక్టర్ డౌట్ పడినప్పుడు కంపల్సరీగా బయాప్సీ తీపించుకుంటేనే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ గడ్డ తీపించుకుని అప్పుడు కనుక్కుందాంలే అనుకుంటే మీరు ఆల్రెడీ ఒక రాంగ్ స్టెప్ వేస్తున్నట్టు అనుకోండి.